ఆ లైట్ పోయినాయి, లైట్ చీకట్లా ఒక లైట్ లేదు ఇక్కడ. ఏం చేస్తున్నాడు ఎవడు సీఎంఐ ఏం చేస్తున్నాడు, పిఎంలా ఏం చేస్తారు? దొంగోళ్ళు దోచుకొచ్చినటానికే ఉన్నారు, ఎవడేం చేస్తలేడు మాకు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా? ఎవరికి వేస్తే మాకు ఎవడు మంచి చేస్తే వానికి వేసేస్తాం. అచ్చా ఇంకా నయ్యం ఆ కేసీఆర్ చేసిండు, మాకు 2000 ఇచ్చిండు ఆయన పుణ్య. ఏదో తిన్నోళ్ళకి చేయి పెట్టాలి అనిపిస్తుంది ఎవరికైనా. మరి వాళ్ళు ఏం చేసిండు ఆయన మాకు? ఈయన వచ్చి ఏం చేస్తలేడు ఈయన అసలు. కేసీఆర్ ఇచ్చిన 2000 వస్తున్నాయి, 4000 లేదు, 2500 లేవు. ఏదో ఒకటి అది బస్సు మాత్రంగా చేసిండు చూడు ఆయన. అన్ని చేస్తానని బస్సు ఒకటి చేసిండు. ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. బతుకమ్మ చీరలు బియ్యం ఏం కావు, అన్ని నూకలే సగం ఉన్నాయి. సన్న బియ్యం మాకు చీరలు లేవు, కూరలు లేవు, ఏమి లేవు. వచ్చినాక వచ్చినాయేమో, మాకైతే ఏం లేదు. కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? నాకు తెలిస్తే కేసీఆర్దే మంచిగా ఉంది. మరి చేసిండు, మాకు చేయని వాళ్ళకి ఎందుకు చేయలేదనాలి? మాకు చేసిండు, 2000 ఆయననే ఇచ్చిండు, అన్ని చేసిండు మాకు. వస్తలేదయ్యా, వస్తలేదు. వస్తుంది 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 అంటారు కానీ ఇచ్చుడు లేదు, చేసుడు లేదు. రాపించుకొని పోయి రద్దు చేసారు. 2000 లేదు, ₹1 కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, మరి ఎవరు రావట్లేదు? ఎవ్వరు వస్తలేరు మా ఇంటి కాడికి అయితే, ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు చెప్తలేరు, ఎవ్వరు ఇస్తలేరు. ఇప్పుడు మాకు లేని వాళ్ళకి, ఇండ్లు లేని వాళ్ళకు పైసలు ఇస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇస్తాను ఏడిస్తుండ్రు అయ్యా, ఇస్తానే లేడు. ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఏడిస్తున్నాడు. కిరాయిలు కట్టలేక పిల్లలకి ఇబ్బంది, మాకు ఇబ్బంది. ఇల్లు కిరాయిలు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇబ్బంది కదా. ఇప్పుడు మరి బతుకమ్మ చీరలు వచ్చినాయి, ఏవి ఒక్క చీర కూడా లేదు, ఒక్క చీర కూడా ఇచ్చలేదు. ఇయ్యలేదమ్మా, 2 చీరలు అండి, ఒక్క చీర కూడా ఇచ్చలేరు నాయన నాకు. బతుకమ్మ చీరలు అన్నారు, మళ్ళీ మొన్న ఎన్నో ఇచ్చిరట అక్కడ షేక్పేటలో, అక్కడ టోకన్లతోనే ఒకరు 4-5 తీసుకురండి. మేమైతే పోలేము నాయన, మేము గణేశుని పెట్టుకుని ఇంటిమి. ఆ గణేశుని కాడ అన్నం పెడుతుంటే అన్నం కానీ ఇక్కడనే ఉన్నాం కానీ మేమైతే పోయలేము. ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగానే చేసిన కాడికి చేసిండు కానీ ఇప్పుడు ఈయన వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చింది కదా, ఈయన కూడా మరి చేసేటోళ్ళకి కూడా చెయ్యాలి కదా, మంచిగా ఇస్తాన్న వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు, పింఛన్ డబ్బులు. ఇప్పుడు మేము ముసలోళ్ళం ఎక్కడ పోవాలి చెప్పు, మాకు కాలు నొప్పులు. ఇప్పుడు పని చేతన అవుతుందా? ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి అందరికి మంచిగా పండబెట్టి పట్టు చీరలు తెస్తుండ్రు. ఇది ఆయన తెచ్చిన చీర అండి బిడ్డ, పట్టు చీర, కళ్ళ అద్దాలు ఇప్పించిండు, సరోజంలో చూపించిండు. ఆయనంత బేకారోడు లేడు, నన్ను తిట్టుర్రి. ఆడొచ్చి మాకేం చేయలేడు, ఏం చేయలేడు. అయ్యే ఇప్పుడు నాకు చేత కాదు, కన్ను కనలేవాడి, నేను గుడ్డిదాన్ని, నేను ఇక మొక్కలు లేవు. మరి నా తిండి ఏంది, నా తిప్పలేదు. పింఛన్ 2000 వచ్చిందన్న, ఇంత పొట్టకో ఏదో గంజో నీరో తాగి బత్త కదా, అది కూడా ఇయ్యరా? ఏం చేయాలి చెప్పు? రేవంత్ రెడ్డి వచ్చా 4 గుద్దుర్రి, 3 గుద్దుర్రా అండ్రి, బాగా గుద్దించుకు. మరి ఇంకేం చేయాలి చెప్పు? ఇంకా ఏం చేయాలి నాయనా? ఇక ఏమన్నాడు ఇక ఏమంటారు కొంత జనాలు, రేవంత్ రెడ్డి దగ్గర పోతా. అంటే పోన్రి, పెద్ద అంటే మీకు ఉండొచ్చు, మాకు కాదు. మాకేం చేయలేదు ఆయన. గిన్నె ఒక నీళ్ళ ప్యాకెట్ తాగలే మేము, ₹1 తీసుకోలే. తిన్నరేమో, మాకు ₹10 ఇవ్వలే బిడ్డ. మేము ఒకటి నీతి నిజాతికి వేసినాం కానీ మమ్మల్ని నాగం చేసిండు. పింఛన్ కూడా లేదు బిడ్డ, లేదు. ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నాయి నాకు. నేను ఎక్కడ పోతా? కుటికాలు వేసుకొని ఫ్రీ బస్ ఉంటే ఎక్కడ పోతా చెప్పు? నాకు ఎక్కరాదు, దిగరాదు. ఇప్పుడు మరి బతుకమ్మ చీరలు ఇచ్చిన అంటా ఉన్నాడు, నాకు ఇయ్యలేదు బిడ్డ. బతుకమ్మ చీరలు కూడా రాలేదా? ఏది లేదు, బతుకమ్మ చీర లేదు, ఏం లేదు నాన్న. మరి సన్న బియ్యం అయినా వస్తానమ్మా? సన్న బియ్యం ఏం లేదు. గిడ షేక్పేట కాలువ కాడ ముస్లిమ్స్ అయిన కాడ బియ్యం తెస్తుంటే ఆయన ఏం చేసిండు, బియ్యమే ఇచ్చడము బంద్ చేసిండు, కార్డు కొట్టేసిండు. ఎందుకు కార్డు ఎందుకు కొట్టేసిండట? బియ్యం ఇస్తే 2 సార్లు పోతే పోయలేడు, 3వసారికి నా కాలు నడవరలే బిడ్డ, నేను పోలే. ఇక మొత్తం ఆయనతో కొట్టేసిండు. పోకపోతే కార్డు తీసేసిండు. తీసేసిండు. ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నది.
ఇక నేను బియ్యమే పోయి అంటుండు. ఏం చేయాలి బిడ్డ? ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తా ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ ఏం చేయలేదు అది ఇది అంటా ఉన్నారు కదా. మాకైతే చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అంటే ఇష్టం. అది ఎట్లా వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఎట్లా వచ్చినా మాకు కాంగ్రెస్ ఇష్టం. ఎందుకు కాంగ్రెస్ చేస్తేనే మంచి పని చేస్తేనే చెప్పలేం కదా. ఇప్పుడు ఇంకా ఇందిరామ్మలు ఇచ్చిండు, పింఛన్లు వచ్చినాయి, మాకు వచ్చింది ఊర్లో, మా మరిదికి వచ్చింది ఊర్లో, మా బావ కొడుకు వచ్చింది, వచ్చిన వాళ్ళకన్నా వచ్చినాయి, మనకు రాకపోయినా పర్లేదు కానీ మనకి ఇచ్చినవి ఉన్న ఇల్లు చాలు కదా, లేని వాళ్ళకన్నా ఇచ్చింది కదా. ఇప్పుడు మరి మొన్న బతుకమ్మ సీరియల్ ఇచ్చిండ్రు అమ్మ. బతుకమ్మ సీరియల్ 19 తారీఖు ఇస్తాం. 19 తారీఖు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. మరి ఇప్పుడు మా 4,000 ఇస్తా అన్నాడు కదా, ఇస్తాం, అది కూడా ఇస్తా, వస్తాయి, ఏమో చెప్పలేము. మనకి ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా గవర్నమెంట్ బంగారం బిల్డింగ్ కట్టించినా కానీ తక్కువనే, మాకు ఏం చేయలేదు అంటాం మనం అనక. ఇప్పుడు మీ ఇల్లేనమ్మా ఇది? నా ఇల్లు. ఇప్పుడు మరి మీ ఇంట్లో బీఆర్ఎస్ జెండా ఉందేంటి? ఏది ఈయనకి వేసిరు, ఈయన కిందికే చూస్తుంటే వేసిరు బీఆర్ఎస్ జెండా ఆయనకి వేసిరు. బడ్జెట్ లేదంట, ఇస్తలేరు. మరి మీరు అప్లై చేసుకున్నారా? అప్లై చేసినాం, వస్తలేదు పింఛన్. అందుకే దగ్గ అయింది. ఈడ కూకున్నా, హాస్పిటల్ పోయినా. ఏమంటారు అంటే దగ్గు బాగుందమ్మా నీకు, తక్కువ అవుతుంది అంటే అపోలో పోయినా, ఏసే పోయినా, అన్నీ తిరిగి తిరిగి తిరిగి. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అమ్మా మీకు? ఎక్సర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? రేషన్ కార్డా? ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయి, ఉందా? అన్నీ ఉన్నాయి బిడ్డ. రేవంత్ రెడ్డి తవ్వుకున్నాడే వీడు మీద వాడు తిట్టుకుంటాడు, వాడి మీద వీడు తిట్టుకుంటాడు, తిట్టుకుంటా ఉంటారు, తవ్వుకుంటా ఉంటారు. 4,000 పింఛన్ అన్నాడు కదా, 4,000 ఇస్తున్నాడు ఆయన. 6 గ్యారంటీలు అన్నీ ఇచ్చేస్తున్నాడు మొత్తం ఒక్కటి లేకుండా. ఇగో ఈ ఇంటికి కరెంట్ బిల్లు పిరి వస్తుంది, ఈ ఇంటికి రాదా? ఆడ నీళ్ళు పెట్టలేడా చెప్పు? ఓనికి గ్యాస్ పిరి 500లకు వస్తుంది, వానికి రాదా? చేస్తే అందరికి చెయ్యి, నువ్వు చేస్తావు కదా, చేస్తే అందరికి చెయ్యి, చేయకపోతే అందరికి చేయకు. ఇప్పుడు మరి ఇంట్లో మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, పేర్చిన. ఇగో ఇంత ఎత్తాయి, ఇంత ఎత్తాయి ఆయన ఇచ్చినాయి అన్ని, ఇంత ఎత్తు పేర్చిన. ఇప్పుడు సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు అన్ని అందినాయి అంటా ఉన్నాడు. అన్నీ అందినాయి చూడానా, ఒక్కటి నాగపోలేదు. నాగపోకుండా అందినాయి, ఒక్కటి కూడా ఇట్లా తప్పుడు పోలేదు. చెప్పుకుంటాం ఎందుకు, ఓట్లు పడాలి, నేను గెలవాలి, నేను పీకుడు కానీ నేను అది ఇది ఊరికే 6 గ్యారంటీలు చేసేది ఏదో చేసుకుంటా పోతే బాగా. ఇక చెప్పుడెందుకు, ఇప్పుడు మరి మాట తప్పడం ఎందుకు? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందట కదా, అందరు మంచిగా ఉందంటా ఉన్నారు. ఈ మన ఇగో ఆయన రేవంత్ రెడ్డి ఏంది బస్సులు ఫ్రీ పెట్టిండా? బస్సులు ఫ్రీ పెట్టిండు, ఫ్రీ పెట్టిండు కదా. మొగలమే టికెట్ ఎంత పెంచిండు? ఎంత పెంచిండు చెప్పు, నువ్వు చెప్పు, చెప్పు. మరి ఇక ఇంట్లో కుదిరా అందులో కుదురుతా లేదా? కుదురుతుందా లేదా? ఇది ఫ్రీ పెట్టినట్టే అందులో గుంజినట్టే. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కొట్టుక సత్తుడే. ఒక్క సీటు గిట్ట దొరుకుతుందా? దొరుకుతలేదు. మరి బస్సులన్నీ ఎక్కడ వాళ్ళే కదా. ఇలా పడిపోకండి, ఎంత దూరం అని ఇలా పడతాం? మనసులో క్యాస్ట్ వచ్చిందాక ఇలా పడలేము. మరి ఎక్కుతాను బస్సు ఎక్కుతాను, ఎక్కుతానే ఉన్నారు. ఇక చచ్చుకుంటున్నా బతుకుంటున్నా తప్పదు కదా పోక. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నా? కేసీఆర్ గెలిస్తే బాగుందా అన్న? ఎందుకు కేసీఆర్ అని చేయలేదంటా ఉన్నారు? అరే చేసిన అన్ని మంచిగా ఉన్నాయి, డీజిల్ పర్మిషన్ అన్ని పర్మిషన్ ఉందన్న. రేవంత్ రెడ్డి వచ్చిండు, డీజే పర్మిషన్ లేదు, ఏమీ లేదు. ట్యాంక్ బండి మీద పోతే ఓ డీజే బంద్ చేయ అంటున్నారు. ఏం అర్థం కాలే. కేసీఆర్ బాగుంటేనే మంచిగా ఉంది పాలన. అవి రేవంత్ రెడ్డి 2,000 పింఛనా 4,000 పింఛనా చెప్తాడు. ఇక చెప్పేదాకా చెప్తేనే ఉండి అందరికి మాయ మాటలు చేస్తూనేమో ఓట్లు వేయించుకుంటూ పొగలు తిరిగి దాచుకొని తిరుగుతారు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాను? మా అంటే గోపీనాథ్ గెలవాలన్న. కేసీఆర్ పాలన మంచిగా ఉండాలి, మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా ఉందన్న మనకి. అమ్మ నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసినా అంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి 6 గ్యారంటీలు అన్నీ 6 గ్యారంటీలు అయితే లేవన్న. ఇప్పుడు నవీన్ అన్న వచ్చినాక అన్ని కూడా ఓకే అవుతాయి.
మాకు రేవంత్ రెడ్డి తోటి సంబంధమే లేదు, మాకు ఓన్లీ నవీన్ చిన్న శ్రీశైలం అంకుల్ కొడుకుతోటి సంబంధం మాకు. ఎందుకంటే మాకు చిన్న ఉన్నప్పుడు వాటర్ ఇచ్చిండు, ప్రతి ఒక్కదానికి చూసిండు ఆయన. అట్లా ఇప్పుడు ఆయననే రావాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, 4,000 పింఛన్ ఇస్తా ఉన్నాడు, మహిళలకి 2,500 ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇస్తాడు, సన్న బియ్యం మాత్రం వస్తున్నాయి. సన్న బియ్యం బతుకమ్మ చీరలు రాలేదు, మరి దానికి ఏమైందో తెలియదు. కానీ మేము వాటర్ బాటిల్లకు, టిఫిన్లకు, లంచ్లకు దేనికి కూడా ఇది కాము, నవీన్ అన్ననే గెలిపించుకుంటాం. 4,000 పింఛన్ అన్నాడు, 4,000 పింఛన్ వస్తా ఉందమ్మా. 4,000 పింఛన్ లేదు, పింఛనే లేదు నాకు, అసలే పింఛనే వస్తలేదు. ఎందుకమ్మా? మా ఆయన చనిపోయి కూడా ఇప్పుడు 6 సంవత్సరాలు అయితే నాకు పింఛనే వస్తలేదు. ఇప్పుడు మరి అప్లై చేసుకున్నారా? చేసిన 100 సార్లు చేసిన అట్లా అప్లై. ఏమంటా ఉన్నారు? ఏది వస్తనే లేదు, వస్తుంది అంటారు, ఇస్తనే లేరు. ఇప్పుడు సన్న బియ్యం కానీ లేకపోతే బతుకమ్మ చీరలు కానీ ఏ చీరలు లేవు, ఏ చీరలు వేయలేదు మాకు, ఎప్పుడు మేము తీసుకోలేదు కూడా, ఏ చీరలు వేయలేదు. మరి గ్యాస్ 500కే గ్యాస్ అన్నారు లేదుగా, ఇయ్యలేదు. మరి కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది మంచిగా ఉందా? ఇక కేసీఆర్ అంటే ఇండ్లు అవి ఇచ్చిండు, రైతు బంధు పడింది. ఇప్పుడు ఇక ఈయన వచ్చిన కాంచి ఇక బస్సు ఒకటే ఫ్రీ అంటుండు, కానీ ఏం లేదు, గ్యాస్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నది ఏది ఇయ్యలేదు ఇంతవరకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా ఉందా, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మంచిగా ఉందా? ఇక అవన్నీ ఇక మనకి ఇక ఎవరికి చెప్పినా కష్టమే కదా. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తా ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తా ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారమ్మా? కేసీఆర్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. కేసీఆర్ ఏం చేయలేదు అది అంటా ఉన్నారు. చేసిండు కదా, లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండు, రైతు బంద్ చేసిండు, ఇవన్నీ చేసిండు కదా ఆయన. రావట్లేదు రైతు బంధు, ఇప్పుడు వేస్తలేడు కదా.